హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాక్ టు బ్యాక్ సినిమాల హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్న బాలయ్య వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ అయిన అఖండ 2లో బాలయ్య నటిస్తున్నాడు. అయితే భారీ విజయాన్ని అందించిన అఖండాకు సీక్వెల్ ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసి సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తుండగా లీడ్ యాక్ట్రెస్ రోల్లో సంయుక్త మీనన్ కూడా నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా టీం అంతా కూడా మే నెలలో జార్జియాకైతే వెళ్ళనున్నారు. జార్జియాలో ఒక నెల పాటు ఈ సినిమా షెడ్యూల్ అయితే కొనసాగనుంది. అయితే ఎన్బికే 110 అఖండ 2 కాగా, అయితే ఎన్బికే 111వ సినిమాను ఏ దర్శకుడితో తీయనున్నాడనే దానిపైన కూడా సందిగ్ధత వీడిపోయింది. ఆయన ఎవరో కాదు, ఇదివరకే బాలయ్యతో వీరసింహారెడ్డి లాంటి భారీ సక్సెస్ అందించిన గోపీచంద్ మల్లేని. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న గోపీచంద్ మల్లేని బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాను చిత్రీకరించి బాలయ్య అభిమానులకు చాలా దగ్గర అయిపోయాడు. ఇప్పుడు అంతటి హిట్ ని అందించిన గోపీచంద్ మల్లేన్తో మరొక చిత్రాన్ని తీయడానికి బాలయ్య అయితే సిద్ధమైపోతున్నాడు. ఈ సినిమాను బాలయ్య పుట్టినరోజు నాడైన జూన్ 10వ తేదీ నుంచి స్టార్ట్ చేయనున్నట్లయితే తెలుస్తోంది. సో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా పూర్తి అయిపోయింది. అయితే రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో గోపీచంద్ మల్లేని మాట్లాడుతూ, సో ఇది అంతా కూడా కొత్త డైమెన్షన్ లో ఉండబోతోంది. వీరసింహారెడ్డికి అలాగే తీయబోయే సినిమాకి ఎక్కడా కూడా మనకైతే దరిదాపుల్లో కూడా మ్యాచ్ అయితే ఉండదు. స్క్రిప్ట్ ను కూడా చూసిన బాలయ్య దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, అలాగే దీని షూటింగ్ ను కూడా అఖండ సీక్వెల్ అయిన అఖండ 2 కంప్లీట్ అయిపోయిన వెంటనే జూన్ 10వ తేదీ నుంచి స్టార్ట్ చేయాలని గోపీచంద్ మల్లేని అయితే చెప్పుకొచ్చాడు. బాలయ్య అంతా కూడా ఒరిజినల్ గా చేయడానికి ఇష్టపడతాడు. ఏది కూడా డూప్ ఆర్టిస్టులతో చేసేసి తర్వాత సినిమా పూర్తి అయిపోయింది అని చేతులు దులుపుకునే రకం అయితే కాదు. 64 ఏళ్ల వయసులో కూడా బాలయ్య డాకు మహారాజులో గుర్రం పైన ఆ రైడింగ్ చేసే సన్నివేశాన్ని మీరు చూసుంటారు. సో దాన్ని కూడా భారీ వర్షాల్లో ఉన్నా కూడా స్టంట్ మాస్టర్ భయపడినా కూడా బాలయ్య ఏమాత్రం తొనకలేదు. ఈజీగా సింగిల్ టేక్ లో ఆ సీన్ అయితే పూర్తి చేశాడు. సో స్టంట్ మాస్టర్ కూడా ఒక్క క్షణం భయపడ్డాడు అంటే మీరు ఆలోచించవచ్చు. దేన్ని కూడా బాలయ్య అయితే లెక్క చేయడు. సో అలాగే పైసా వసూల్లో మీరు చూడొచ్చు, 360 డిగ్రీస్ లో కార్ రొటేషన్ బాలయ్య దాన్ని సింగిల్ టేక్ లో చేసేసారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒరిజినల్ గానే ఉంటాడు, ఒరిజినల్ గానే అన్నిటినీ కూడా చేసి చూపిస్తాడు బాలయ్య. సో తర్వాత రాబోయే ఎన్బికే 111 సినిమాలో డ్యూయల్ రోల్ ఉంటుందా లేదా అని అడిగితే గోపీచంద్ మల్లేనైతే ఉంటుందా లేదా అనేది తర్వాత చూడాలి, మీరు ఏది కూడా ఊహించుకోవద్దు, కానీ మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే ఈ సినిమా ఉండబోతుందని అయితే తెలియజేశారు. సో వీరసింహారెడ్డిలో బాలయ్యను చూపించిన విధానం అయితే బాలయ్య అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలయ్య పెద్ద క్యారెక్టర్ చేసిన విధానం అయితే పూర్తిగా సినిమా అంతా ఉండుంటే బాగుండని చాలా మంది అభిమానులు అయితే అనుకున్నారు. సో ఇప్పుడు ఆ లెవెల్లో దాన్ని మించిన సినిమా అంటే ఇంకా మీ ఓకే వదిలేస్తున్నాను ఇది ఎంతవరకు ఉండబోతుంది అనేది. సో అయితే మనం వెయిట్ చేయాలి. బాలయ్య పుట్టినరోజు నాడున అఖండాకి సంబంధించిన సీక్వెల్ టీజరు, అలాగే ఎన్బికే 111 సినిమాకి సంబంధించిన ముహూర్తం షాట్ కూడా ఆ రోజు నుంచే జరగనుంది. పుట్టినరోజు నాడైనా ఆ రోజున బాలయ్య అభిమానులకు పెద్ద ఫీస్ట్ గానే అయితే ఉండబోతోంది. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. బాలయ్య సినిమాల్లో వెండి తెర వెనక విషయాలు మీరు ఏవి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. తప్పక దాని గురించి అయితే వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.